ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ ఎందుకు చేస్తున్నారు, దీనికి సంబంధించిన రీజన్ అనేది తెలుసుకున్నాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి. అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి. అలా అని చెప్పి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోవద్దు. జస్ట్ న్యూట్రల్గా ఉండండి. సో చూద్దాము, మీ పర్సన్ ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు చూద్దాము. అంటే ఒక్కొక్కసారి చాలా ఇష్టం ఉన్నట్టు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ, ఒక్కొక్కసారి అసలు మీకు వాళ్ళకి సంబంధమే లేనట్టుగా మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని తిడుతూ ఉండడము, ఇలా ఎందుకు చేస్తున్నారు చూద్దాం. ద లవర్స్, the lovers, the moon, six of cups, the fool, seven of cups, the devil, the magician, the king of swords, nine of wands, seven of pentacles, eight of swords, two of cups, three of pentacles and seven of swords and the page of cups. సో మీ పార్ట్నర్ ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఒక్కొక్కసారి బాగా పాజిటివ్గా చాలా ఇష్టం ఉన్నట్టుగా ప్రేమగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కసారి అసలు మీరంటే అసలు సంబంధమే లేనట్టు మీ మీద చాలా కోపం చూపిస్తూ ఇరిటేట్ అయిపోతూ ఉన్నారు. దీనికి సంబంధించింది చూద్దాము. ఎందుకు మీ పార్ట్నర్ అలా ఉంటున్నారంటే, మేబీ మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావడానికి రీజను కంపల్సరీ ప్రేమతోనే వచ్చారు, మీ మీద ఇష్టంతోనే వచ్చారు. ప్రేమ అండ్ ఇష్టంతోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. అండ్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ మోర్ దెన్ 2-3 ఇయర్స్, కొంతమందికి 10 ఇయర్స్ అవ్వచ్చు, 15 ఇయర్స్ అవ్వచ్చు, కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయ్యొచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ రీసెంట్ రిలేషన్షిప్ అయితే కాదనమాట, చాలా లాంగ్ టర్మ్గా ఉన్న రిలేషన్షిప్. అండ్ మీ ఇద్దరి మధ్య గురించి ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుసు. అంటే ఇద్దరు మీరు వాళ్ళని, అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళకి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు, అండ్ ఎప్పుడు ఎలా ఉంటారు అనేది మీకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ట్రావెల్ అయిన ఈ జర్నీ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి, సో వాళ్ళకి ఏం కావాలి, ఏమొద్దు, ఎలాంటి వాటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎలాంటివి ఇంట్రెస్ట్ చూపించరు, అంటే ఏదైతే నచ్చదు ఏది నచ్చుతుంది అనేది కూడా అన్నీ మీకు బాగా తెలుసు అనమాట. ఫస్ట్ కొన్ని రోజుల నుంచి ఏంటంటే, మీ పార్ట్నరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చాలా ఇష్టంగా ఉన్నట్టు బిహేవ్ చేయడము, అస్సలు ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడము, అసలు మీరంటేనే చిరాకు పడిపోవడము, కోపం పడిపోవడం ఉంటున్నారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే అన్నీ తెలుసు, మీరు
మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ మీకు చాలా ఇష్టంతోనే రిలేషన్షిప్లోకి వచ్చారు, చాలా ఇష్టంగా కూడా మిమ్మల్ని చూసుకున్నారు. ప్రతిదీ పాస్ట్లో ప్రతిదీ కూడా షేర్ చేసుకునేవాళ్ళు మీ పార్ట్నరు. తన లైఫ్లో జరిగిన ప్రతిదీ పిన్ టు పిన్ మీకు అన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ మీరు కూడా తనకి ప్రతిదీ చెప్తూనే ఉండేవాళ్ళు. ఐదర్ మీరు బయటకి వెళ్ళినా, ఐదర్ మీరు ఎవరితోనో మాట్లాడినా, ఐదర్ మీరు ఏమైనా చేస్తున్నా కూడా అన్నీ వాళ్ళకి చెప్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళ సైడ్ నుంచి కూడా అలాంటి రెస్పాండే వచ్చేదనమాట. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళు ఎందుకు ఇలా మారారు అంటే కంపల్సరీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, థర్డ్ పార్టీ అంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ అనేది బిఫోర్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ లేరా అంటే ఉన్నారు. బట్ ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే, ఈ థర్డ్ పర్సన్ వచ్చినాకే మీ పార్ట్నర్‌లో చేంజ్ అనేది వచ్చింది. చేంజ్ మీన్స్ వాళ్ళ మెంటాలిటీలో కాదు, వాళ్ళు భయపడుతున్నారనమాట. భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఈ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌షిప్ గురించి కొంచెం భయపడుతున్నారు. ఎయిదర్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌షిప్ సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు, లేకుంటే అందరికీ చెప్పుకోలేని రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు. సో, దానివల్ల కూడా మీ పార్ట్నర్ భయపడుతున్నారు. అండ్ పాస్ట్‌లో మీ ఇద్దరికి మధ్య జరిగిన ఈ సిట్యుయేషన్స్ అనేది ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, థర్డ్ పార్టీకి కూడా కొన్ని అనుమానాలు ఉండడము, అండ్ కొన్ని సిట్యుయేషన్‌లో మీ పార్ట్నరు మీ ఇద్దరు కన్వర్జేషన్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, లేకపోతే మీతో మాట్లాడుతున్నది కానీ, చూడడం కానీ, దాని గురించి గొడవలు జరగడం కానీ వాళ్ళిద్దరి మధ్య ఇలాంటివైతే జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మాత్రమే మళ్ళీ అది ఎక్కడ రిపీట్ అయ్యి మిమ్మల్ని బాధపెట్టి ఈ ప్రాబ్లమ్ అనేది ఇంకా పెద్దగా చేసుకుంటారేమో అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ భయపడుతున్నారు. మళ్ళీ అలా జరుగుతుందేమో, సో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ కొంచెం ఓవర్‌గా థింక్ చేస్తున్నారనమాట. అంటే ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌లోనే బతుకుతున్నారు మీ పార్ట్నర్ అయితే. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో కొంత నెగెటివ్‌నెస్ అనేది ఉంది. కొంచెం వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ కానివ్వండి, వాళ్ళు అనుకున్నంత హ్యాపీగా అయితే లేదు. దానివల్ల ఏందంటే మీ పార్ట్నరు ప్రతి దాంట్లో 1 స్టెప్ ముందుకు వేస్తుంటే 2 స్టెప్స్ వెనక వేయడము, లేకుంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే మేబీ ప్రాబ్లమ్స్ వాళ్ళంతట వాళ్ళు తెచ్చుకున్నవే. కంపల్సరీ మీ పార్ట్నర్ ఏందంటే కొంచెం అగ్రెసివ్‌నెస్ ఉన్న పర్సను, అంటే కోపం ఎక్కువగా ఉండడం, నా మాటే నెగ్గాలి అనుకునే పర్సను, నాకేం తక్కువ కాకూడదు, ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలి, నేను చెప్పినట్టే ఒకళ్ళు వినాలి తప్ప నేను ఒకరి మాట వినను అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో, బట్ అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సను వన్స్ తన లైఫ్‌లో ఒకదాని తర్వాత ఒకటి స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తన చుట్టూ ఉండడం వల్ల తనకు ప్రశాంతత అనేది లేదనమాట. సో, అలాంటి పర్సన్ ఏంటంటే మీ పార్ట్నరు ఐదర్ మీ దగ్గరైనా తనకు సపోర్ట్ దొరుకుతుందా అనంటే, మీరేంటంటే పాస్ట్‌లో చాలా ప్రేమగా చూపించేవాళ్ళు. పాస్ట్‌లో చాలా టైం ఇచ్చేవాళ్ళు మీకు. పాస్ట్‌లో మీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రతీదీ చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత టైం ఇవ్వట్లేదు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఏది చెప్పట్లేదు కూడా. సో, దానివల్ల ఏందంటే మీకేమనిపిస్తుందంటే, సో, ఇప్పుడు నాకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏదన్నా ఉంటే చెప్పొచ్చు కదా! చెప్తే ఏదో సాల్వ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అన్న విధంగా మీరు ఆలోచిస్తుంటే, మీ పార్ట్నర్ ఏందంటే తనని క్వెషన్ చేయడం వల్ల ఏందంటే, అదే టైంలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి, ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక మీ మీద చూపించడం అనేది జరుగుతూ ఉంది. దానివల్లే వాళ్ళేంటంటే వాళ్ళ వర్డ్స్ కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, చాలా రూడ్‌గా ఉండడము, అంటే వీళ్ళు ఇంత చేంజ్ ఇస్తదని చెప్పి మీరసలు నమ్మను కూడా నమ్మట్లేదనమాట. అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్ మాత్రమే. ముఖ్యంగా ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వల్ల అనమాట. థర్డ్ పార్టీ ఏంటంటే కంపల్సరీ ఒక స్పై చేస్తూ ఉన్నారు. మీరు
వాళ్ళని అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీని మీ పార్ట్నరు మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఏంటంటే ఒక కన్ను వీళ్ళ మీద వేసి ఉంచి వీళ్ళు వేరే ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారా అన్న విధంగా వాళ్ళని ఎప్పుడు స్పై చేస్తూ వాళ్ళ గురించి ఎక్కువగా అనుమానిస్తూ వాళ్ళని ఎప్పుడు ఏదో కొంచెము మెంటల్ టార్చర్ లాంటిది పెడుతూ ఉన్నారనమాట. సో అక్కడ ఆ విధంగా కూడా వాళ్ళు ప్రశాంతంగా లేరనమాట. ఎటు మీకు దగ్గరకు వచ్చి ప్రేమ చూపించి ప్రేమగా ఉండాలన్న టైము కూడా వాళ్ళకి లేకపోవడానికి రీజన్ అదే అనమాట. వాళ్ళ ప్రాబ్లంలోనే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న టైంలో ఇటు మీకు టైం ఇచ్చేంత టైం అనేది వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి చెప్పుకోలేక అదే టైంలో మీరేంటంటే మీకు ఫస్ట్ నుంచి ఏంటంటే మీ ఇద్దరి మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ లేదనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వలన మీరేంటంటే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం, ఆ క్వశ్చన్ వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళని మీరు బ్లేమ్ చేస్తున్నట్టుగా ఉంది, వాళ్ళని తప్పుపడుతున్నారేమో. సో ఇలా నా గురించి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి నాతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నా గురించి ఇలా ఎలా ఆలోచిస్తారో అన్న విధంగానే మీ పార్ట్నర్కి కోపం రావడము, అగ్రెసివ్నెస్ అవ్వడము, ఇరిటేట్ అవ్వడము అండ్ వాళ్ళు వేరే ఎక్కడ చూపించలేరు కాబట్టి మీ దగ్గర చూపిస్తున్నారు. మీ దగ్గర ఏంటంటే మీ దగ్గర చూపించడం వల్ల మీరు వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టారు. ఎందుకంటే మీరు వాళ్ళని అంతగా నమ్మారు, అంత ఇష్టం ఉంది మీకు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు వాళ్ళు చెయ్యి వదిలిపెట్టరని వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అలా వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట. బట్ అదే ఫీలింగ్స్ ప్రేమ రూపంలో అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకోవచ్చు కదా అని అంటే వాళ్ళకి ఆ టైం అండ్ ఆ ఎఫెక్షన్ అనేది చూపించేంత టైం కానివ్వండి, ఒకవేళ చెప్తే మీరు ఎలా తీసుకుంటారో, ఒకవేళ మీరు ఎక్కడ భయపడుతూ ఉంటారో, మీరు ఎక్కడ బాధపడుతూ ఉంటారో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్లనే వాళ్ళు చెప్పకుండా ఎటు మిమ్మల్ని బాధపెడుతున్నారు, అటు వాళ్ళలో వాళ్ళు కూడా బాధ అనేది అనుభవిస్తున్నారు. అండ్ మీ పార్ట్నర్కి ప్రెజెంట్ అయితే ఫ్రీడమ్ అనేది లేకుండా అయ్యింది. ఒకప్పుడు చాలా హ్యాపీగా వీళ్ళే కమాండింగ్ చేసే విధంగా నలుగురికి మంచి చెప్తూ వీళ్ళ మాట నలుగురు వినేలాగున్న సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకంటూ ఫ్రీడమ్ లేకుండా అయిపోయిందనమాట. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూడమే కాకుండా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకు బ్లేమ్ చేయడము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దానివల్లే వీళ్ళ లైఫ్ అనేది అంత హ్యాపీగా లేకపోవడము అండ్ వీళ్ళు ఏంటంటే చాలా అంటే కొంతమంది ఏంటంటే వ్యసనాలకు కూడా అలవాటు పడ్డారనమాట, బ్యాడ్ హ్యాబిట్స్కి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేక డ్రింకింగ్ లాంటివి కానివ్వండి, ఎడిక్షన్స్లోకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. వీళ్ళు మేబీ కొంతమంది బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు వీళ్ళకి మనీ కూడా ఒక సోర్స్ ఇన్కమ్ అనేది కావాలన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి రావడానికి ఎవరైనా 1 రూపీకి 10 రూపీస్ ఇస్తామంటే అది బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, లేకుంటే ఎవరైనా చీట్ చేసే పర్సన్స్లో కానివ్వండి, అలాంటి వ్యసనాల్లో కూడా వీళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. సో ఇలాంటివి ఏవో ఒక బ్యాడ్ హ్యాబిట్స్లో ఎడిక్షన్లోకి అయితే వెళ్ళారు మీ పార్ట్నర్ అయితే. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు. ఏంటి లైఫ్ ఇంత చిందర వందరగా ఉంది, సో దీంట్లోంచి ఎలా బయటకు రావాలి, సో నేను మంచిగా ఉండడం వల్ల ఇలా అయ్యిందా, లేకుంటే నేను చెడు చేయకపోవడం వల్ల ఇలా అవుతుందా, సో నేను చెడు మార్గంలో వెళ్ళడం కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ మైండ్ అంతా కూడా డిఫరెంట్ థింగ్స్ వైపుకి వెళ్తూ ఉందన్నమాట. సో దానివల్లే వాళ్ళు ఎలాంటి డెసిషన్ ఇటు మిమ్మల్ని దూరంగా పెట్టి హ్యాపీగాను లేరు, అలా అని చెప్పి మిమ్మల్ని దగ్గరగానే తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి మీకు మధ్య అయితే మీ పార్ట్నరు ఒక బొమ్మలాగా అయిపోయారనమాట. సో వాళ్ళ లైఫ్లో ప్రెజెంట్ వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ వచ్చేసి మీతో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేయడానికి రీజన్ వాళ్ళ ప్రాబ్లమ్సే కాకుండా థర్డ్ పార్టీ అనమాట. ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా వీళ్ళకి ప్రశాంతంగా లేకపోవడం వల్ల అది అక్కడ చూపించలేరు కాబట్టి మీ దగ్గర చూపిస్తున్నారు. థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు. ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలా అయినా అయ్యి ఉండొచ్చు, లేకుంటే మ్యారీడ్ అవ్వకపోతే కనుక మదర్ ఫాదర్
సిస్టర్ ఆర్ బ్రదర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. సో వీళ్ళ వలన మాత్రమే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు. మీ దగ్గర ఒక్కొక్కలాగా అంటే వాళ్ళు ప్రేమ చూపించాలనుకున్న టైంలోనే మీరేంటంటే ఎందుకు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు, నువ్వు ఎందుకు చీట్ చేస్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల వాళ్ళకి ఏంటంటే మనగా పర్సన్ ఏంటంటే అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి ఎక్కడ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారంటే ఆ బ్లేమింగ్ తీసుకోవడానికి రెడీగా లేరు. ముఖ్యంగా మీ దగ్గర నుంచి అసలు తీసుకోలేరు అనమాట. ఎందుకంటే మీరు ఇన్ని లాంగ్ టర్మ్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు ఇంకేం అర్థం చేసుకున్నారు అన్న బాధ అనమాట. ఆ బాధను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక వాళ్ళు కోపం రూపంలోనే మీతో బిహేవ్ చేస్తున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.